గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్లో భక్త ప్రహ్లాదుడు లెసన్ గురించి మొత్తం కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా బేటా. నేను నిన్నటి క్లాస్లో లెసన్ మొత్తం కంప్లీట్ చేసి హార్డ్ వర్క్స్ ఇచ్చాను. రాసారా మరి హార్డ్ వర్క్స్? ఓకే బేటా. ఈ రోజు అభ్యాసం ఫస్ట్ అర్థాలు బేటా. ఫస్ట్ బిట్ అర్థాలు. ఓకేనా? క్లాస్ వర్క్ బేటా. ఫస్ట్ లెసన్ ఏం రాయండి, సరేనా? ఫస్ట్ బిట్ ఏముంది? అర్థాలు. అర్థాలు అని బ్లాక్ పెన్ తో రాయండి. ఏ పెన్ తో రాస్తారు? అర్థాలు అని బ్లాక్ పెన్ తో రాయండి. ఓకేనా? ఇది రాసిన తర్వాత బ్లాక్ పెన్ తోటి 1 లైన్ యూజ్ చేయండి. పేజ్ ఫోల్డ్ చేయండి. అర్థాలు రాస్తున్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి రాయండి నీట్ గా. ఫస్ట్ వన్, వేధించుట. వేధించుట, హింసించుట అనండి. వేధించుట, హింసించుట. వేధించుట, హింసించుట. వన్ లైన్ లీవ్. ఫస్ట్ వన్ ఎవరు అంటారు? తపస్సు. త ప సా పంపిస్తే సు, సుకు సా ఒత్తిస్తే సు. తపస్సు. ధ్యానము. దాకు దీర్ఘం ఇస్తే దా, దాకు యావత్తిస్తే జా, నా మా పంపిస్తే ము. ధ్యానము. తపస్సు, ధ్యానము. తపస్సు, ధ్యానము. సెకండ్ వన్ ఎవరంట? వన్ అండ్ లీవ్. థర్డ్ వన్, వరాలు. వా నాకు దీర్ఘం ఇస్తే రా, లా పంపిస్తే లు. వరాలు. వా నాకు దీర్ఘం ఇస్తే లా, లా పంపిస్తే లు. వరాలు. కోరికలు. కాకొద్దునా దీర్ఘం ఇస్తే కో, రా
ఫస్ట్ బిట్ అర్థాలు ఉన్నాయి కదా బేట, సెకండ్ బిట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి బేట. నేను పీడిఎఫ్ పంపించిన తర్వాతనే రాయండి బిట్స్ అని. ఫస్ట్ బిట్ అర్థాలు ఉన్నాయి, సెకండ్ బిట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను థర్డ్ బిట్ వ్యతిరేక పదాలు రాయిస్తా బేట, ఓకేనా? థర్డ్ బిట్ వ్యతిరేక పదాలు. ఫస్ట్ వన్ ఏముంది? రాక్షసుడు. ఇది కూడా పేజీ ఫోల్డ్ చేయండి, ఇట్లనే అర్థాలకు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారో దీనికి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేయండి, సరేనా? రాక్షసుడు. దీర్ఘం ఇస్తే రా, షా, సాకోం ఇస్తే సు, దాకోం ఇస్తే డు. రాక్షసుడు. దేవత. దాకెవనా దీర్ఘం ఇస్తే దే వా త. దేవత. రాక్షసుడు. దేవత. రాక్షసుడు. దేవత. ఫస్ట్ వన్ ఆఫ్టర్ వన్ అండ్ టూ. సెకండ్ వన్ పెద్ద చిన్న. పకేకం ఇస్తే పే, డాకు దావొత్తిస్తే డా. పెద్ద. పకేకం ఇస్తే పే, డాకు దావొత్తిస్తే డా. పెద్ద. చిన్న. గుడిస్తే చీ, నాకు నావొత్తిస్తే నా. చిన్న.
ఫోర్త్ బిట్ వచనాలు. వన్ లైన్ యూజ్ చేయండి. బ్లాక్ పెద్ద రాయండి. ఏకవచన, బహువచనం. ఏకవచన, బహువచనం. ఇది కూడా బ్లాక్ పెన్. వచనాలు కూడా బ్లాక్ పెన్ రాయండి. ఏకవచనం, బహువచనం అనేది కూడా బ్లాక్ పెన్. అంతా వన్ లైన్ యూజ్ చేయండి. ఫస్ట్ వన్ రాక్షసుడు, రాక్షసులు. రకు దీర్ఘమిస్తే రా, క్ష, సాకంపిస్తే సు, డు, డాకంపిస్తే డు. రాక్షసుడు, రాక్షసులు. రకు దీర్ఘమిస్తే రా, క్ష, సాకంపిస్తే సు, లాకంపిస్తే డు. రాక్షసులు, రాక్షసుడు, రాక్షసులు. రాక్షసుడు, రాక్షసులు. రాక్షసుడు అంటే అది ఒక్కడే. రాక్షసులు అంటే ఎందరైనా కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ. ఫస్ట్ వన్ ఓడంతా 192. సెకండ్ వన్ భక్తుడు. బా, కాకొమిస్తే కు, కుకు తావతిస్తే టు, దాకొమిస్తే డు. భక్తుడు. దీన్ని కూడా పేజ్ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా అర్థాలకు, వ్యతిరేక పదాలకు, ఏకవచన బహువచనంకి ఈ విధంగా పేజీ ఫోల్డ్ చేసి రాయాలి 3 బిట్స్ కి. సరేనా? భక్తుడు, భక్తుడు అంటే ఒక్కటే కదా. బహువచనం ఏమొస్తుంది? భక్తులు. బా, కాకొమిస్తే కు, కుకు తావతిస్తే టు, లాకొమిస్తే లు. భక్తులు, భక్తుడు, భక్తులు, భక్తుడు, భక్తులు. కండ్లు. థర్డ్ వన్ ముని, మునులు. మాకొమిస్తే ము, నా గుడిస్తే ని, ముని. మాకొమిస్తే ము, నా గుడిస్తే ని, ముని. మునులు. మాకొమిస్తే ము, నా కొమిస్తే ను, నా కొమిస్తే లు. మునులు. ముని, మునులు, ముని, మునులు. ఫోర్త్ వన్ విద్యార్థి. వాగుడిస్తే వి, దకు దీర్ఘమిస్తే దా, దాకు యావత్తిస్తే జా, రాగుడిస్తే రి, రీకి తావత్తిస్తే తి. విద్యార్థి. విద్యార్థి అంటే ఒక్కటి స్టూడెంట్ అన్నమాట. విద్యార్థులు అంటే ఎంతమంది. వాగుడిస్తే వి, దకు దీర్ఘమిస్తే దా, దాకు యావత్తిస్తే జా, రాకొమిస్తే రు, రుకు తావత్తిస్తే టు, లాకొమిస్తే లు. విద్యార్థులు. విద్యార్థి, విద్యార్థులు, విద్యార్థి, విద్యార్థులు. మృగం. మాకు రూత్వం ఇస్తే మృ, గా పక్కన సున్నా పెడితే గం. మృగం. మాకు రూత్వం ఇస్తే మృ, గా పక్కన సున్నా పెడితే గం. మృగం. మృగాలు. మృ, మాకు రూత్వం ఇస్తే మృ, దాకు దీర్ఘం ఇస్తే గా, లాభం ఇస్తే లు. మృగాలు. మృగం, మృగాలు, మృగం, మృగాలు. సిక్స్త్ వన్ గురువు. గాకం ఇస్తే గు, రాకం ఇస్తే రు, పాకం ఇస్తే వు. గురువు. గురువు, గురువులు. గాకం ఇస్తే గు, రాకం ఇస్తే రు, పాకం ఇస్తే వు, లాకం ఇస్తే లు. గురువులు. గురువు, గురువులు. వచనాలు. వచనాలని హెడ్డింగ్ బ్లాక్ పెన్ రాయండి. రాసిన తర్వాత ఏకవచన, బహువచనం. ఇది కూడా బ్లాక్ పెన్ రాయండి. రాసిన తర్వాత వన్ లైన్ యూజ్ చేయండి. రాక్షసుడు, రాక్షసులు అనండి. రాక్షసుడు, రాక్షసులు, రాక్షసుడు, రాక్షసులు. ఫస్ట్ వన్ ఓవరాట వన్ లైన్ యూజ్. సెకండ్ వన్ భక్తుడు, భక్తులు, భక్తుడు, భక్తులు. వన్ లైన్ యూజ్. థర్డ్ వన్ ముని, మునులు, ముని, మునులు, ముని, మునులు. ఫోర్త్ వన్ విద్యార్థి, విద్యార్థులు, విద్యార్థి, విద్యార్థులు, విద్యార్థి, విద్యార్థులు. ఫిఫ్త్ వన్ మృగం, మృగాలు, మృగం, మృగాలు, మృగం, మృగాలు.
homework one time. క్లాస్ వర్క్లో ఉండాలి, హోంవర్క్ మాత్రం అర్థాలు ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. Good morning children. How are you beta? All are fine? Very good. बेटा फोर्थ पार्ट का नाम क्या है? चौथा पार्ट दीपावली है बेटा. पहले ये पार्ट सीख लिए ना बेटा, और कठिन शब्द भी दी बेटा मैंने. आज शब्दार्थ सीखेंगे बेटा. क्या है? दीपावली. वंस अगेन रिमाइंड बेटा, दीपावली ये क्या है बेटा? दीप मीन्स दीप, वाली मीन्स लाइन. दीपों को एक लाइन में रखते ना, इसे दीपावली बोलते बेटा. दीपावली हिंदुओं के प्रमुख त्योहार है. यह त्योहार आश्विन मास में, आश्विन मास की अमावस्या के दिन मनाया जाता है. इस दिन बच्चे सवेरे उठकर मंगल स्नान करते हैं, नए कपड़े पहनते हैं, मिठाइयाँ खाते हैं. इस त्योहार के संबंध में अनेक कहानियां प्रचलित हैं. पुराने जमाने में सत्यभामा नरक नामक राक्षस का वध किया था. उस खुशी की याद में यह त्योहार मनाया जाता है. दीपावली स्वच्छता का त्योहार है. इस दिन कीड़े मकोड़े मच्छर आदि कीटाणु दीपावली के प्रकाश में मर जाते हैं बेटा. व्यापारी लोग धन की देवी लक्ष्मी की पूजा करते हैं. शाम को दीप जलाते हैं. बच्चे बड़े उत्साह से पटाखे जलाते हैं. यह त्योहार बच्चों को बहुत पसंद है. वे बहुत खुशी से रहते हैं. इस पाठ का कठिन शब्द सीख लिए ना. आज शब्दार्थ सीखेंगे बेटा. शब्दार्थ. सी लुक एट द बोर्ड बेटा. बोर्ड पर देखो ना. शब्दार्थ. त्योहार. फर्स्ट वन आधा था. या तो वो की मात्रा देते यो, त्यों. हा पर आ की मात्रा देते हा, रा. त्योहार ये क्या है? आधा था. या तो वो की मात्रा देते त्यो. पढ़ा बेटा, ये क्या है? संयुक्ताक्षर है. आधा था. या तो वो की मात्रा दे तो त्यो. हा पर आ की मात्रा दे तो हा, रा. त्योहार. त्योहार मीन्स व्हाट? फेस्टिवल. FESTIVAL. फेस्टिवल. त्योहार. फेस्टिवल. त्योहार. फेस्टिवल. नेक्स्ट सेकंड वन प्रमुख. प आधारा. मा को वो की मात्रा दे तो मु. ख. फ आधारा. मा को वो की मात्रा दे तो मु. ख. प्रमुख मीन्स इम्पोर्टेंट. IMPORTANT. इम्पोर्टेंट. प्रमुख. इम्पोर्टेंट. प्रमुख. इम्पोर्टेंट. नेक्स्ट थर्ड वन माँ. ना को आ की मात्रा देते ना. का
की मात्रा देते ना, मनाना। ना की मात्रा देते ना की मात्रा देते ना, मनाना means what? Celebrate. Manana means what beta? Celebrate. 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 Next. जा का आ की मात्रा देते जा, ग। ना का आ की मात्रा देते ना, जागना। जा का आ की मात्रा देते जा, ग। ना का आ की मात्रा देते ना, जागना means wake up. WAKE wake up, wake up. जा को आ की मात्रा देते जा, ग। ना को आ की मात्रा देते ना, जागना। wake up means उठना बेटा। उस दिन जल्दी उठते ना बेटा, दीपावली के दिन। नेक्स्ट, माँ को हम की मात्रा देते मन, ग। ला, मंगल। माँ को हम की मात्रा देते मन, ग। ला, मंगल। आधा सा, ना को आ की मात्रा देते ना, ना, स्नान। आधा सा, ना को आ की मात्रा देते ना, स्नान, ना, स्नान। अगेन सी बेटा, माँ को हम की मात्रा देते मम, ग। ला, मंगल। आधा सा, ना को आ की मात्रा देते स्नान, ना, स्नान। मंगल स्नान। मंगल स्नान मीन्स हेड बाथ, हेड बाथ। HEAD, हेड, BATH, बाथ, हेड बाथ। मंगल स्नान, हेड बाथ। मंगल स्नान, हेड बाथ। See here, again see बेटा। Next, sixth one. आधवा, यहाँ पर आ की मात्रा दे तो व्या। ये क्या है? आधवा, यहाँ पर आ की मात्रा दे तो व्या। पापा आ की मात्रा दे तो पा। रा को ई की मात्रा दे तो री। व्यापारी। देखो अच्छा देखो बेटा, आधा बा। यहाँ पर आ की मात्रा दे तो व्या। पापा आ की मात्रा दे तो पा। रा को ई की मात्रा दे तो री। इधर देखो, व्यापारी, व्यापारी। व्यापारी बोले तो कौन है बेटा? बिजनेसमैन। BUSINESS, business man. MAN, man, businessman. आधवा, या को आ की मात्रा दे तो व्या। पा को आ की मात्रा दे तो पा। रा को ई की मात्रा दे तो री। व्यापारी। BUSINESS, business, MAN, man, business man. Next, seventh one. पा, सा को हम की मात्रा दे तो सन, दा, पसंद। पा, सा को हम की मात्रा दे तो सन, दा, पसंद। पसंद मीन्स like, 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 LIKE,
पसंद, लाइक। नेक्स्ट का को ई की मात्रा देतो की, ता को आ की मात्रा देतो ता, ना को उ की मात्रा देतो नो। ये क्या है बेटा? अना। अना को उ की मात्रा देतो नो। कीटाणु, कीटाणु। का को ई की मात्रा देतो की, ता को आ की मात्रा देतो ता, अना को उ की मात्रा देतो नो। कीटाणु। कीटाणु मीन्स व्हाट बेटा? जर्म्स। GRMS जर्म्स। कीटाणु, जर्म्स। कीटाणु, जर्म्स। नेक्स्ट 9th वन, या को आ की मात्रा देतो या, दा, याद। या को आ की मात्रा देते या, दा, याद। याद मीन्स याद लेना और रिमेम्बर करते ना, इसे REMEMBER, रिमेम्बर। याद, रिमेम्बर। याद, रिमेम्बर। नेक्स्ट 10th वन, माँ को ई की मात्रा देतो मी, ठा को आ की मात्रा देतो ठा, ई, या को आ की मात्रा देतो या, और यहाँ के वो चंद्र बिंदु। मिठाइयाँ, क्या है बेटा? मिठाइयाँ। माँ को ई की मात्रा देतो मी, ता को आ की मात्रा देतो टा, ई, या को आ की मात्रा देते या को चंद्र बिंदु दिए तो या। मिठाइयाँ, मिठाइयाँ बोले तो स्वीट्स, SWEETS, स्वीट्स। मिठाइयाँ, स्वीट्स। मिठाइयाँ, स्वीट्स। ओके। नेक्स्ट नेक्स्ट वन, सा, ता को ये की मात्रा देतो दे, रा को आ की मात्रा देतो रा, सवेरा। सा, बा को ये की मात्रा देतो बे, रा को आ की मात्रा देतो रा, सवेरा। सवेरा बोले तो मॉर्निंग, MORNING, मॉर्निंग। सवेरा, मॉर्निंग। सवेरा, मॉर्निंग। नेक्स्ट 12th वन, का, हा को आ की मात्रा देतो हा, ना को ई की मात्रा देतो नी, या को आ की मात्रा देतो या को चंद्र बिंदु देतो या। कहानियाँ, सी अगेन सी, हा को आ की मात्रा देतो हा, ना को ई की मात्रा देतो नी, या को आ की मात्रा देतो या को चंद्र बिंदु देतो या। कहानियाँ, कहानियाँ। कहानी बोले तो स्टोरी। कहानियाँ, कहानियाँ है ना, स्टोरीज। दीपावली के बारे में बहुत कहानियां है ना, STORIES, स्टोरीज। कहानियां, स्टोरीज। नेक्स्ट वन, आदसा वा, आदसा वा, स्व। आदसा वा, स्व। आदछा छ, छ। ये क्या है? संयुक्ताक्षर। ये क्या है? संयुक्ताक्षर। आदसा वा, स्व। आदछा छ, छ। ता को आ की मात्रा दे तो ता।
स्वच्छता बोले तो क्लीनलीनेस, CLEAN क्लीन, LINESS क्लीनलीनेस, स्वच्छता क्लीनलीनेस, स्वच्छता क्लीनलीनेस। नेक्स्ट वन टका की मात्रा देतो टका, पटाक, टका की मात्रा देतो टका, पटाक, पटाखे जलाते ना, हाँ वही बेटा, CRACKERS क्रैकर्स, CRACKERS क्रैकर्स, क्रैकर्स, क्रैकर्स। नेक्स्ट शापा की मात्रा देते शाम, शापा की मात्रा देते शाम, शाम बोले तो इवनिंग, EVNING इवनिंग, शाम इवनिंग, शाम इवनिंग। कॉपी करो बेटा, आपके बुक में है, फिर भी कॉपी करो, इन रफ बुक कॉपी करो बेटा, और बुक। See children, I am giving drilling beta. Say with me, Nana. Don't see here and there beta. See, चौथा पाठ का नाम क्या है? दीपावली। दीपावली का कठिन शब्द दे दी, आज शब्दार्थ सीखेंगे बेटा। आधा था या को वो की मात्रा देते यो, हा का की मात्रा देते हा, रा, त्योहार, FESTIVAL फेस्टिवल, त्योहार फेस्टिवल। आदरा माको की मात्रा देते मुख, प्रमुख, IMPORTANT इम्पोर्टेंट, प्रमुख इम्पोर्टेंट। माँ नाका की मात्रा देते ना, नाका की मात्रा देते ना, मनाना, CELEBRATE सेलिब्रेट, मनाना सेलिब्रेट। जका की मात्रा देते जा, गा, नाका की मात्रा देते ना, जागना, WAKE वेक, UP अप, वेक अप, जागना। सी बेटा, माँ को अम की मात्रा देते मम, गा, ला, मंगल। आदसा ना का की मात्रा देते स्ना, ना, स्नान, मंगल स्नान। मंगल स्नान मीन्स व्हाट बेटा? हेड बाथ, HEAD हेड, BATH बाथ, हेड बाथ, मंगल स्नान, हेड बाथ। आदवा या को आकी मात्रा देते व्या, पाको आकी मात्रा देते पा, राको ई की मात्रा देते री। ऐसा डिवाइड करके पढ़ो बेटा, अच्छा पढ़े तो आते बेटा। व्यापारी, व्यापारी मीन्स BUSINESS बिजनेस, MAN मैन, बिजनेस मैन, व्यापारी बिजनेसमैन। सपम की मात्रा देते सन, द, पसंद, LIKE लाइक, पसंद लाइक, पसंद लाइक। तब ई की मात्रा देते की, टाका की मात्रा देते टा, अना को की मात्रा देते नो, कीटाणु, GE
GERMS germs कीटाणु germs या का आगे मात्रा देता याद याद REMEMBER 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 याद remember नेक्स्ट माँ को ई की मात्रा देता मी टा को आ की मात्रा देता टा ई या को आ की मात्रा देता या को चंद्र बिंदु देता या मिठाइया SWEETS स्वीट्स मिठाइया स्वीट्स सा बा को ए की मात्रा देता बे रा को आ की मात्रा देता रा सवेरा MORNING मॉर्निंग सवेरा मॉर्निंग का हा की मात्रा देता हा ना को ई की मात्रा देता नी या का की मात्रा देता या को चंद्र बिंदु देता या कहानियां STORIES स्टोरीज कहानियां स्टोरीज आदसा व स्व आदचा छ तपा की मात्रा देता त स्वच्छता CLEAN cleanliness स्वच्छता cleanliness टाका की मात्रा देता का पटाक CRACKERS crackers पटाक crackers शाका की मात्रा देता शाम EVENING evening शाम evening okay children this one read beta read शब्दार्थ this will be your okay children thank you beta Good morning students. In third lesson we have completed H-bit beta. H-bit and completed what? After Q U will follows. Yeah, that bit we have completed. And grammar also I explained beta last time. Once again I am explaining the grammar. Simple present and present continuous tense beta. Here understand grammar is there. We use the simple present tense to talk about something that happens every day or every often. We also use it to talk about something or it is a fact or general true. So when we use simple present tense beta, simple present tense we will use something that happened every day. Means every day it happened, no? At that time we use simple present tense, and we also use to talk about something that is fact or general. Means it is maybe it is fact or it is general topic. At that time we use the simple present. Okay? A new girl joined Mina's class. Here joins means every time it is regular. Means it is a regular and it is common fact. So here we are using here joins, no? So joins called the simple present tense. And Manu and Asim stay at her. So already this happened. Already every day it will be happened when the new girl joined the class. So this already it will be happened. At that time we use simple present tense. Okay? And we use the present continuous tense to talk about something that is happening just now. Means simple present when we use already it happened or every day it is commonly running means at that time we use simple present tense. And what is the present continuous tense means? Present continuous tense when we use means when we have something or happened just now in front of you, just it happened now. At that time we use the present continuous tense beta. Okay, now for example, Mina is writing a letter. Here writing means now on you. In front of you, she is writing a letter. So now it is a present continuous tense. They are whispering about Mina. Here whispering also present continuous tense. Already I explained. Once again I will explain now. And this we go to from this only we have to write the choose the correct words to complete these sentences. Means I will we have to complete better with the examples of the simple present tense and present continuous tense. Okay now? Take out your class work and write heading I will you continue
complete this sentence. Okay now? This heading you should write with the black pen. Beta. After completing heading, leave one line. Nobody leaving the line. After completing heading, just you have to leave one line, and next you have to continue. First one, see here. Amina dash next to Maina. Who? Maina in the class. In the class. Okay? Here three options they given. A is sit, B is sits, and C is sitting. Okay now? Here Amina dash next to Maina in the class. Sit, sits, sitting. So what it is combined here? Sits. Okay? Amina sits next to the Maina in the class. Means already Amina sits daily. So it is what is now? It is simple present. Okay now? Sits means what? Simple present. Okay? Sitting means present continuous tense. Better. Sitting means what it became? Present continuous tense. Okay? Amina sits next to the Maina in the class. And next one, leave one line. After completing first one, leave one line. And second one. Sit means already it happened. Sits means now. Already daily she sits beside the Amina only. And here sitting means now it happened. Here already this present, this already over, future. See here, present, we have three no better. Present tense, past tense and future tense. Okay now three tense we have. Here already this is present, past and future. Like this here the three options given: sit, sits, sitting. So here sits means it is simple present tense and sitting is already now whatever it happening. So here we are using present continuous tense better. And sit means already it happened. Here past continuous tense. Okay now the three types. Okay. Now go to second one. I dash my grandparents. I dash my grandparents every Sunday. Every Sunday. So again here three options are given. What are the three options? A. Visit. B. Visiting. And C. Visits. Okay? So here, okay, Nama? I dash my grandparents every Sunday. Visit, visiting, visits. So visit is the right one. So we are writing here visit. Okay? Mean this is present. So I visit my grandparents every Sunday. Now third one. After completing second one, leave one line. And third one right now. Third one, Sheetal dash some milk. Sheetal dash some milk every night. Every night
Okay. So again they given the three options. What are the three options here? A, having, B, has, and C, have. So which is the right one here? Sheetal has some milk every night before sleeping. So has is the right one. So we are using here has. Okay. Having, has, have given. So three tense given. So we are using here Sheetal has some milk every night before sleeping. Means simple present tense we are using here. Okay now? And now go to the fifth one. So fourth one, madam. Amina always dash her hair into long plaits. So again here three options. First one, type, T-I-E, type. B1, tying, T-Y-I-N-G, tying. And C1, ties. Okay. So which is the right one here? Amina always dash her hair into long plaits. So here which one is the right? Ties is the right one, madam. T-I-E-S. So C is the right one. So written here ties. Means already it is daily, regular. So simple present tense. So here Virat Kohli. Virat Kohli and Shikhar Dhawan dash. Okay. Cricket for India. Cricket for okay, beta. Virat Kohli and Shikhar Dhawan dash cricket for India. Again, they given the three options. What are the three options here? A, play, and B, plays, and C, playing. Okay. So here play, plays, playing. So here what you are using here? Play. Play is the right one. Means already it is a regular. For India only, these are two members will play cricket. No, so this is regular. So this is simple present. So we are using here play. Okay now? Now see, once again I explain this. Choose the correct word to complete this sentence better. First one given, Amina dash next to Maina in the class. So here three options, sit, sits, sitting. So here present tense, past tense and future tense, three tense are given. So now we are using about simple present and present continuous tense. So sits is the what's simple present. So already daily it is regular. So you are using simple present. Sits here in the dash you are writing here sits. Amina sits next to Maina in the class. Means daily Amina sits next to Maina in the class. So this is simple present tense. So here second one, after completing first one, leave a line.
in this sentence the present continuous tense is there. You have to take the verb. So here write the heading J bit. J bit. Tick the right mark. Okay, now tick the right the verbs. The verbs which are in the present continuous tense. Present continuous tense. Okay. Here first one see here. After completing heading, leave one line. First one. Heading write with the black pen mark, and this sentence also write with the blue pen. My sister here in the bracket they given studies and is studying to become a doctor. So here see the sentences is in the present continuous tense. We have to take the right mark to the verb better. Here study is also verb. Is studying means studying is the right one. So we have to take here right mark to is studying. My sister is studying to become a doctor. Okay now? Now second one. After completing first one, leave one line. And second one. Geeta is baking. Bakes a cake. So present means now it is happening, no? So is baking it will come. So this is the right one. You have to take here right mark for is baking. Geeta is baking a cake. Why? Because this is present continuous. This is happening. Now it is happening in front of you. So that why they are using here present continuous tense better. Understand? Now? So here what is Geeta? Bakes is already completed. So this is present continuous tense. No? So we are using here baking. Geeta is baking a cake. Okay? And third one, after coming second given line. And third one, Mr. Panda. Mr. Panda parks is parking his scooter under the tree. So here Mr. Panda is parking his scooter under the tree. So we are not take the right mark to parks. Parks means already happened, but we are using here present continuous tense. So this is the verb. So we are using here tick mark for is parking. So this is present continuous tense. No? So we are using here is parking. You have to take the right mark to is parking. And go to fourth one. Dash. We wear or wearing or so yeah, wearing woolen
woolens because it is cold. So we are wearing woolen because it is cold. So here wear or wearing. So or wearing is the present no. So this is your right for tick mark. You have to give tick mark or wearing. And after completing fourth one, give one line and go to the fifth one. Simran is sitting / sits behind Arjun in class. Behind Arjun in class. Okay, Nama? So what happens here? Simran is sitting behind Arjun in class. So here sits not come, is sitting will come. This is the verb form no? So is sitting behind Arjun in class. Okay, na? Now see, just we go to one time better. Only. So here see, for present continuous tense, you have to take the right marks to the verb better. Okay, na? Here see first one. My sisters do optional studies is studying to become a doctor. So you have to keep the right mark to is studying. So this is the verb form. So you are using here right mark to is studying. And second one, Geeta dash a cake. So Geeta is baking a cake. So you have to take the right mark to is baking. So this is the verb form. And third one, Mr. Panda dash his scooter under the tree. So here parks is parking. So you have to take the right mark to is parking. And here fourth one, we dash woolen because it is cold. So wear or wearing. So this is a verb form. So you have to take the right mark to or wearing. And fifth one, Simran dash behind Arjun in class. So Simran is sitting behind Arjun in class. So this is the verb. So you have to take the right mark to verb. Now you completed this. One time you write in the class and same you write in the homework one time madam. No means complete in the textbook. Okay na? Page number write in the textbook better. Complete page number. Okay na? 34 and 35. 34 and 35 in textbook. This is the homework. Okay na? Page number 34 and 35 means 2 bits. I bit and J bit you complete in the textbook. Okay na? Thank you students. We go to next bits we go to in the next class. Okay? Thank you ma'am.